నమస్తే అండి. నా పేరు డాక్టర్ సాయి లక్ష్మి దాయన్న. నేను అపోలో హాస్పిటల్స్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్‌లో గైనకాలజిస్ట్‌గా అండ్ క్యాన్సర్ స్పెషలిస్ట్‌గా పనిచేస్తున్నాను. ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్‌తో మా దగ్గరికి చాలామంది కపుల్స్ వస్తారు. అలాగే మన సమాజంలో మీరు చూస్తే చుట్టుపక్కల కూడా ఎంతోమందికి వాళ్ళు అనుకున్నప్పుడు పిల్లలు పుట్టట్లేదు. దీన్ని ఇన్‌ఫర్టిలిటీ అంటాము. ఇన్‌ఫర్టిలిటీని 2 భాగాలుగా ముందు ఏ డాక్టర్ దగ్గరికెళ్ళినా ఇట్లా మాకు పిల్లలు పుట్టట్లేదు అంటే, అసలు మీకు ఇంతవరకు పిల్లలు ఎప్పుడూ పుట్టలేదా? అంటే అసలు మీకు పిల్లలే లేరా? లేదా ఒక బాబో, పాపో పుట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుందా? సో, దీన్ని మేము ప్రైమరీ, సెకండరీగా కేటగరైజ్ చేస్తాము. అండ్ ఏ కపుల్ అయినా ఇన్‌ఫర్టిలిటీతో వచ్చినప్పుడు యూజువల్లీ ప్రాబ్లమ్ ఎవరో ఒకరిలో ఉంటుంది, లేదా ఇద్దరిలో ఉంటుంది, లేదా ఇద్దరిలోనూ ఉండదు. సో, ఏంటి అంటే అమ్మాయిల్లో ప్రాబ్లమ్ ఉంటే వాళ్ళకి పీసీఓడీ టైప్ ప్రాబ్లమ్ ఉంటుంది, లేదా హార్మోన్ ఇంబాలెన్స్ టైప్ ప్రాబ్లమ్ ఉంటుంది, లేదా ఒబిసిటీ మూలంగా చాలా లావుగా ఉండటం మూలంగా హార్మోన్ ఇంబాలెన్స్, థైరాయిడ్ ఇలాంటి ఇష్యూస్ మూలంగా అమ్మాయిల్లో ప్రాబ్లమ్ ఉండొచ్చు. యూజువల్లీ అబ్బాయిల్లో స్పెర్మ్ క్వాలిటీ తక్కువుంటే, వాళ్ళ సీమెన్‌లో ఇష్యూస్ ఉంటే వాళ్ళకి యాక్చువల్లీ సింప్టమ్స్ ఏమీ ఉండవు. అంతా బానే ఉంటుంది. ఎరెక్షన్, సెక్స్ చేయడము వీటిల్లో ఏమి ఇష్యూస్ ఉండవు. సో, చాలామంది అనుకుంటారు ఒక కపుల్‌కి పిల్లలు పుట్టట్లేదు అంటే ప్రాబ్లమ్ అమ్మాయిలోనే ఏదో ఉండి ఉంటుంది అని. బట్ మేము కామన్‌గా స్పెర్మ్ కూడా టెస్ట్ చేసుకుంటాము. అబ్బాయిల్లో స్పెర్మ్‌లో క్వాలిటీలో ఇష్యూ లేదు అని చెక్ చేసుకుంటాము. అండ్ ఎక్కడ మనకి ఫ్రస్ట్రేటింగ్‌గా ఉంటుంది అంటే మీకు, మాకు కూడా అమ్మాయిలో చేసే ఆల్మోస్ట్ అన్ని టెస్ట్‌లు నార్మలే వస్తాయి. లేదా చిన్నగా పీసీఓడీ లేదా ఎప్పుడో కొంచెం అప్పుడప్పుడు పీరియడ్ లేట్ అవ్వటం తప్ప పెద్ద ఇష్యూస్ ఏమీ కనిపించవు. అబ్బాయి నుంచి తీసుకున్న సీమెన్ అనాలిసిస్ నార్మలే ఉంటుంది. మరి వీళ్ళిద్దరికీ పిల్లలు ఎందుకు పుట్టట్లేదు? తన వైపు అన్నీ బానే ఉన్నాయి. ఈ అబ్బాయి వైపు అంతా బానే ఉంది. మరి ఎందుకు ఇన్‌ఫర్టిలిటీ ఉంది? దీన్ని అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ అంటాము. సో, అమ్మాయిల్లో ఉండే ప్రాబ్లమ్ మూలంగా వచ్చే ఇన్‌ఫర్టిలిటీని ఫీమేల్ ఇన్‌ఫర్టిలిటీ అంటాము. దానికి ట్రీట్మెంట్ ఉంది. అబ్బాయిల స్పెర్మ్‌లో తేడా ఉంటే ఆండ్రాలజిస్ట్ దగ్గరికి పంపించి దాని క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి మందులు అవి ఇచ్చి దానికి ట్రీట్మెంట్ ఉంది. ఈ అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ కేటగరీ ఇన్‌ఫాక్ట్ 3% కపుల్ ఈ అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ కేటగరీలోనే ఉంటారు. ఈ అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ కేటగరీలో ఎవరిలోనూ ఏ తప్పు కనిపించట్లేదు. మరి నేను దేనికి ట్రీట్మెంట్ ఇచ్చి నయం చేయాలి? ఎలా నయం చేయాలి? ఇద్దరూ బానే ఉన్నారు. ఇద్దరూ హెల్తీగానే ఉన్నారు. సో, ఈ కేటగరీ వాళ్ళకి యూజువల్లీ ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాము. ఐవీఎఫ్ అంటే అమ్మాయి నుంచి అండము, అబ్బాయి నుంచి స్పెర్మ్ తీసుకొని ఆర్టిఫిషియల్లీ వాటిని కలిపి ఒక 4 రోజులయ్యాక ఈ ఎంబ్రియో చక్కగా ఫార్మ్ అవుతుంది హెల్తీగా అని చూసుకొని, అప్పుడు దాన్ని మళ్ళీ గర్భాశయంలో పెట్టటము. సో, ఈ అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ కేటగరీ వాళ్ళకి యూజువల్లీ ఐవీఎఫ్ రికమెండ్ చేస్తాము. అండ్ ఇంకొక విషయానికొస్తే ఈ మధ్యన వాట్ ఐయామ్ సీయింగ్ ఈస్ యూజువల్లీ అమ్మాయిలకి పెళ్లి 30 తర్వాత అవుతుంది. 30 ప్లస్‌లో ఉన్నప్పుడు జరుగుతుంది. 32, 33 ఈ వయసులో వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు. అండ్ అప్పటికే వాళ్ళకి అర్థమైపోతుంది. ఓకే. నాకు ఆల్మోస్ట్ సగం లైఫ్ అయిపోయింది. 32, 33 ఏళ్ళు వచ్చేసినియి. ఇప్పుడు నేను నా ఫస్ట్ బేబీని ప్లాన్ చేసుకుంటున్నాను. సో, ఆ ప్లానింగ్ కూడా ఎంత స్ట్రిక్ట్ టైమింగ్‌తో చేసుకుంటారు అంటే, ఈ 2 నెలల్లో ప్రెగ్నెంట్ అయిపోతాను. ఈ 9 నెలలకి బేబీ పుట్టేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్‌కి ఈ ప్రమోషన్‌కి నేను నా జాబ్‌లో రెడీగా ఉంటాను. ఎక్సెట్రా, ఎక్సెట్రా. సో, వాళ్ళకంతా లైఫ్‌లో అలా టైమ్ టు టైమ్ అయిపోవాలి అని ప్లాన్ చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ 1 మంత్‌లో, 2 మంత్స్‌లో ప్రెగ్నెన్సీ రాకపోయేసరికి వెంటనే ఫెర్టిలిటీ డాక్టర్ దగ్గరికొచ్చేస్తారు. అండ్ వాళ్ళు వచ్చారు కదా! ఏం చేయకపోతే బాగోదు. మీరు ఇంకొన్ని రోజులు ట్రై చేయండి అంటే, మరి నా దగ్గరకొచ్చి వేస్ట్ అన్నట్టు అనుకుంటారేమో అని చెప్పి మేము ఇన్ని రకాల టెస్ట్‌లు రాస్తాము. లేదా ఈ ఫెర్టిలిటీ మందులని, ఐయుఐ అని ఏదో ఒకటి చేయటానికి ప్రయత్నం చేస్తాము. సో, ఎవరైనా కపుల్ వాళ్ళు హెల్తీగా ఉన్నాము. మాకేమీ పెద్ద హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు. తెలిసిపోతుంది మనకే. మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నయా? మనం రీజనబ్లీ హెల్తీగా ఉన్నామా? సో, షుగర్ అన్‌కంట్రోల్డ్ డయాబెటీస్ లేదు. సివియర్ థైరాయిడ్ ప్రాబ్లమ్ లేదు. అండ్ యావరేజ్ హైట్, యావరేజ్ వెయిట్ ఉన్నాము. పెద్దగా మరీ సన్నగా లేము, మరీ లావుగా లేము. బానే హెల్తీ పీపుల్ మనము అనుకున్నప్పుడు కనీసము 6 మంత్స్ ట్రై చేయమంటాము. ఒక హెల్తీ కపుల్‌కి 6 మంత్స్ వరకు పట్టొచ్చు టు బికమ్ ప్రెగ్నెంట్.
సో ట్రై చేసిన ఫస్ట్ మంత్ అయిపోగానే ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు అని నాకేదో ప్రాబ్లం ఉంది అనేసుకుని డాక్టర్ల చుట్టూతా తిరిగితే అనవసరపు టెస్ట్లు, అనవసరపు మందులు వేసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో హెల్తీ పీపుల్, ఇఫ్ యు ఆర్ లెస్ దెన్ 30 కనీసం 6 మంత్స్ ట్రై చేయండి బిఫోర్ యూ సీ అ డాక్టర్. మీకు కానీ నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, లేదా థైరాయిడ్ ఉంది, లేదా ఒబిసిటీ ఉంది అన్నప్పుడు 3 మంత్స్ ట్రై చేసి అయినా కూడా మీరు సక్సెస్ అవ్వకపోతే అప్పుడు డాక్టర్ని కలవడం ఈజ్ బెటర్. అండ్ ఎనీ కపుల్ మీ ఏజ్తో సంబంధం లేకుండా మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నాము అన్నప్పుడు కొన్ని బేసిక్ టెస్ట్స్ చేయించుకోండి. మీ అండం క్వాలిటీ, మీ ఎగ్ ఫ్యూచర్లో ఒక బేబీ అవ్వబోతుంది, ఆ బేబీ ఒక మనిషిగా 70, 80, 90 సంవత్సరాలు బతికి ఉండబోతున్నారు. సో మీ ఎగ్, మీ స్పర్మ్ కలిసి ఏ బేబీ అయితే ఫ్యూచర్లో ఒక హ్యూమన్ బీయింగ్ అవ్వబోతుందో యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ పర్సన్స్ హెల్త్. సో మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు కొన్ని బేసిక్ టెస్ట్స్ చేయించుకోండి. అందులో ఇంపార్టెంట్ ఈస్ మీ హిమోగ్లోబిన్, మీ రక్తం, మీ బాడీలో రక్తం శాతం, మీకు కానీ రక్తం తక్కువ ఉందా, బికాస్ రక్తం తక్కువ ఉంది అంటే ఐరన్ డెఫిషియన్సీ ఉండుండొచ్చు. సో సిబిపి అనే సింపుల్ బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. విటమిన్ డి చేయించుకోండి, విటమిన్ B12 చేయించుకోండి. మీరు కానీ 30 దాటిన మనుషులైతే ఈ మూడిటితో పాటు థైరాయిడ్, షుగర్ కూడా చేయించుకోండి. మీకు వీటిలో ఏది ఉన్నా సరే అవి తగ్గడానికి మందులిస్తూ మీకు ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి హెల్ప్ చేస్తూ, అండ్ ఈ డెఫిషియన్సీస్ లేని వాళ్ళకి హెల్తీ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి. సో ఇన్ఫర్టిలిటీ ఉన్నా లేకపోయినా ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఉన్నప్పుడు మట్టుకు మీరు మీ విటమిన్ డి, B12 అండ్ హిమోగ్లోబిన్ లెవెల్స్ చెక్ చేయించుకుంటే మీ ప్రెగ్నెన్సీ క్వాలిటీ పెరుగుతుంది. టైమింగ్ పక్కన పెట్టి ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అవుతారో ఆ ప్రెగ్నెన్సీ క్వాలిటీ విల్ బి మచ్ బెటర్.